జగనన్న పరిపాలన బాగానే ఉంది. మళ్ళీ మళ్ళీ జగనన్నే రావాలి. జగనన్న సొమ్ము తిన్న విశ్వాసం ఉండాలి, ఎవరైనా ఓటేయాలి. డబ్బులు ఏమన్నా ఇచ్చింది జగనే, జగనే కాదు అంటున్నారుగా. ఇచ్చిన డబ్బులు అమ్మఒడి జగనన్న కదా వేసింది, ఆసన డబ్బులు జగనన్న కదా వేసింది. మరి 45 సంవత్సరాలు జగనన్నగా వేసింది. మరి ఆయన సొమ్ము తిన్న వాళ్ళు విశ్వాసం ఉంటే ఎవరైనా ఓటేయాలి. మళ్ళీ మళ్ళీ సీఎంఏ జగనన్నే రావాలి. వస్తాడు జగన్ సీఎం, ఖచ్చితంగా రావాలని కోరుకుంటున్నాం. ఎట్లా వస్తాడు ఇప్పుడు జగన్ ఒక్కడే చూస్తే అన్ని పార్టీలు కలిసినాయి కదా. ఎన్ని పార్టీ సింహం సింగిల్ వస్తుంది, పందులు గుంపులు గుంపులుగా వస్తాయి. అది మరి ఎట్లా వాళ్ళు గుంపులు వచ్చినట్టు వచ్చిన ఓడిస్తా ఉన్నారు జగన్. ఓడియటం అనేది జరగదు. వేసే వాళ్ళు అయితే వస్తాడు. అది నేను చెప్పబోయేది. అది మనకు కావాలనుకున్నా లేస్తారు, లేదనుకున్నారో వాళ్ళ ఇష్టం. అది నేను చెప్పబోతున్నా. అది కావాలని నేనైతే కోరుకుంటున్నా. నన్నైతే ప్రెసిడెంట్ చేశారు, నాకు కావాల్సింది అది. ఇంకా చాలు. చెప్పండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తానన్నాడు పవన్ కళ్యాణ్. మా ఊరు మటుకైతే మేము వేస్తామని మాకు నమ్మకం ఉంది. ఇంకా పక్కన వాళ్ళు ఇస్తే మనం చెప్పేది కాదండి. మన ఊరు మటుకైతే మన ఇష్ట పూర్తిగా నేనైతే చెప్తున్నా. పక్కన వాళ్ళు విషయం అయితే మనం చెప్పండి అమ్మా. పవన్ కళ్యాణ్ ఓడిస్తానన్నాడు, జగన్ కుదిరిద్దా? పవన్ కళ్యాణ్ ఓడిచ్చే సీన్ లేదండి. మళ్ళీ మళ్ళీ జగనే వస్తాడు. ఎందుకు లేదు పవన్ కళ్యాణ్కి? పవన్ కళ్యాణ్ రాడు, అంతే. రాడు 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 ఒకసారి అంటే చూడండి, చంద్రబాబు నాయుడు జగన్ కంటే ఎక్కువ ఇస్తాను పథకాలు అన్నాడు. అయ్యాం సార్, మేము జగన్మోహన్ రెడ్డికే జగన్ కంటే ఎక్కువ ఇస్తా అన్నాడు కదా. ఎక్కువ ఇచ్చినా మాకొద్దు. మేము ఆయన సొమ్ము తిన్నాము, మళ్ళీ మళ్ళీ ఆయనే గెలవాలి. మీకేమి ఇచ్చాడు జగన్? ఏమైనా వచ్చినాయి పథకాలు? మాకన్నీ వచ్చినాయి, మాకన్నీ చెందినాయి. అంటే మీరు వైసీపీ పార్టీ మీకే ఇచ్చారు అంతే కదా? వైసీపీ అని కాదు సార్, అందరికి అక్క చెల్లెమ్మలు అన్న వాళ్ళందరికీ చెందినాయి సార్. వీళ్ళకి చెందలేదు అనకూడదు. మాకు డోక్రా మహిళలకి ఎంత మేలు చేస్తుండో మాకు తెలుసు. అది మరి ఇప్పుడు రేపు మీకు బస్సుకి పోవడం ఫ్రీగా అంటున్నాడు చంద్రబాబు నాయుడు. ఫ్రీ అన్న మేము వేయము. 1500 ఇస్తున్నామన్నా మేము వేయము. మరి బస్సులలో ఫ్రీ అన్నా మేము వేయము. మేము వేసేదే జగన్మోహన్ రెడ్డికి. తెలుగుదేశం పార్టీకి ఓట్లు అయిపోయి తెల్లలో మీ భర్తలకు అన్నం పెట్టొద్దు, ఓట్లు వేస్తామంటే అన్నం పెట్టండి మీ మొగుళ్ళకి అని చెప్పి మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు. మా మొగుళ్ళకి అన్నం పెట్టడానికి చెప్పడానికి వాడేవాడు. మరి